మరొక మాసంలోనికి దేవుడు మనల్ని నడిపించినందులకై దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 4 మాసాలు దేవుడు మనలను కనికరించి కాపాడారు. 5వ మాసంలోనికి చేరి వచ్చిన మనమందరినీ దేవుడు ఈ మండు వేసవిలో కావలసిన తన కృపను మన పట్ల విశాలపరచాలని, మరి ముఖ్యంగా వృద్ధుల ఎడల ప్రభు కృప చూపాలని కోరుతూ ప్రభుని స్తుతించుదాం. దేవుని వాక్యం చదువుకున్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం 11, 12 వచనాలు చదువుకున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుకున్నాను. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడమును, అందరికీ బలమిచ్చువాడమును నీవే. 13 కూడా చదువుతున్నారు. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకున్నాం. తర్వాత కళ్ళు ముచ్చుకుంటే. పరిశుద్ధుడు తండ్రి, కనికరము గల దేవా, మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించి అనుగ్రహించిన మీ పాద సన్నిధికై స్తుతిస్తున్నాను. 4 మాసములు మీరు కాపాడారు. సంఘమును, సంఘంలోని ప్రతి కుటుంబమును ఈ 5వ మాసములోని మొదటి ప్రభు దినములోని మేము చేరరావడానికి మీరు చూపిన మీ కృపంతటికై స్తుతులు చెల్లిస్తాం. మీరు జరిగించిన ప్రతి కార్యము కొరకై స్తోత్రాలు చెల్లిస్తాం. చదువుబడిన ప్రతి ప్రకటనను జ్ఞాపకం చేసుకుని వారి పట్ల మీ కార్యాలు జరిగించుకోమని, చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖనమును దీవించమని, మా ఆత్మల మేలు కొరకై, సంఘక్షేమం కొరకై, ఆత్మల రక్షణ కొరకై మీరే మాతో మాట్లాడమని, మీ దాసుని మరుగు చేయదురని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వినయమే వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఫ్యాన్ ఆపేసే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని కృపను బట్టి మీటింగ్స్ చక్కగా దేవుడు జరిగించారు. మరి కావలసిన రీతిని దానికంటే మించి దేవుడు ఎంతో సహాయపడ్డారు. నిజంగా ఇందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో కూడా అదే మనకు కనబడుతూ ఉంది. మీటింగ్స్ విషయంలో ప్రభు సహాయం చేశాడు. అలాగనే పిల్లల యొక్క చదువులు, రిజల్ట్ విషయంలో కూడా ప్రభు అంతే ఉపకారం చేశారు. మరొక విషయం, 4 మాసాలు దేవుడు కాపాడి 5వ మాసం ఎండ చాలా తీవ్రంగా పెరిగే ఈ మాసంలో కూడా దేవుని కృప మనకు తోడుగా ఉండటానికి దేవుని సహాయం మనకి ఎంతో అవసరం. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, అలాగే మరి తదితర డిసీజ్ ఉన్న ప్రియులు, వారందరి ఆరోగ్యాల కొరకు ప్రార్థించాలి. అందుకే మనం ఎంతో ప్రభువుని స్తుతించవలసిన వారముగా ఉన్నామని దీని ద్వారా మనం గ్రహించవచ్చు. ప్రియులారా,
మనము గమనిస్తున్నట్లయితే చదువుబడిన ఈ లేఖన భాగము ద్వారా కొన్ని సంగతులు మనము గ్రహించి దేవుణ్ణి ఘనపరచుదాం. ఈ లేఖన భాగంలో ఉన్న సంగతులు చూస్తే రాజైన దావీదు గారు బహుగా సంతోషపడుతూ ఉన్నాడు అనే విషయం మనకి ఇక్కడ బోధపడతా ఉంది. ఎందుకు రాజుగారు ఎంత సంతోషపడతా ఉన్నాడు అనే మాటలు మనము గమనిస్తే ఇందులో ఒక 5 మాటలు మీ దృష్టికి నేను తీసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను పిల్లలు. ఏమిటి ఆ 5 మాటలు అనేవి మనము గమనించగలిగితే ఈ 29వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకున్నాను చూడండి. వేగంగా చదివేవారు అయితే సహాయం. ఒకటి గమనించండి, ఈ పని ఎలాంటిది? బహు గొప్పది. దేవుని పని, దేవుని సంఘం ఎలాంటిది? ఇది బహు గొప్పది. దేవుని కార్యాలు బహు గొప్పవి. సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా దేవుని కార్యాలు చాలా గొప్పవి. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా 3, 4 వచనాలు కూడా చదువుతాను చూడండి పిల్లరా. మరియు నా దేవుని చదవండి. రైట్. దావీదు గారు, రాజైన దావీదు గారు తెలియజేస్తున్న మాట పైనేమో దేవుని యొక్క ఆలయపు పని గొప్పది అని జ్ఞాపకం చేశాడు. 3, 4 వచనాలలో ఈ మందిరమునకు అవసరమైనది మక్కువ చేత నేను ఇచ్చేదను అన్నాడు. మాట ఇచ్చాడు. 3వ వచనం. 4వ వచనం ఇచ్చుచున్నాను అన్నాడు. రాజు దేవుని మందిర సంబంధమైన దానికి ఇస్తున్నాడు అనేది 2వ మాటగా మనము గమనించవచ్చు పిల్లారా. ఇచ్చిన రాజు ఏమంటున్నాడో ఒక వచనాన్ని మనము చదువుదాం చూడండి పిల్లలు. ఇక్కడే 5వ వచనము నుండి చూద్దాం చూడండి. ఇక్కడ చూస్తుంటే రాజు ఇచ్చాడు. రాజు తర్వాత ఎవరు ఇచ్చారు? రాజస్థానంలో రాజ్యమంతటిలో ఉండే అధిపతులు, సహస్రాధిపతులు, అధిపతులు, శతాధిపతులు కూడా ఇచ్చిరి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 3వది అధికారులు ఇచ్చిరి అనే మాట చూస్తున్నాం. 4వదిగా మనం చూస్తే పిల్లలు వచనం 9 చూద్దాం చూడండి. వచనం ఇలాగూ జరగగా 9వ వచనంలో జనులందరికీ ఏం కలిగింది? సంతోషం. 4వ మాట ప్రజలందరికీ ఏం కలిగింది? సంతోషం. 5వ ఆదిగా మనము గమనిస్తే పిల్లరా ఇదే అధ్యాయం వచనం 20 చదువుదాం చూడండి. 20 రాజు ఇలాగూ తెలియచేయగా యెహోవాను స్తుతించుడి అని సమాజకులందరితో చెప్పగా ప్రజలందరూ ఏం చేశాడట? యెహోవాను స్తుతించిరి. యెహోవాను స్తుతించిరి. ఇలాగూ కార్యములు జరపబడగా ప్రజలు దేవుని స్తుతించారు. నెంబర్ 1. రెండవదిగా మనం చూస్తే ఇదే అధ్యాయములో
10వ వచనం చదువుదాం చూడండి. 10వ వచనంలో రాజైన ఆ, ఆ, ఇక్కడ చూస్తుంటే యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను అనే మాట చూస్తాం. జనులందరూ పూర్ణముగా ఉండగా రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి యెహోవాకి ఏం చేశాడట? స్తోత్రములు చెల్లించాడు. ఒకటి స్తుతి చూసాము, రెండవది స్తోత్రములు చెల్లించాడు. మూడవదిగా మనము గమనిస్తే వచనం 13 చదువుదాం చూడండి. 13వ వచనం, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇందులో 5 మాటలు మనకు కనబడతా ఉన్నాయి. 10వ వచనం, రాజైన దావీదు బహుగా సంతోషపడ్డాడు. మన పరలోకపు రాజు, మన రారాజు, మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు ఎవరు? మన రాజు. ఆయనకు బహుగా సంతోషం కలగాలి ప్రతి కార్యం విషయంలో కదా. ఈ రాజు ప్రకటన చేయగా ప్రజలందరూ కూడా వారు కలిగిన దాన్ని తీసుకొని ఇచ్చారు. ఇదంతా సమకూడగా మందిరానికి అవసరమైనది, దేవుని పనికి అవసరమైనది సమకూర్చబడగా దీనంతటిని చూడగా రాజుకు జనులకు ఏం కలిగింది చెప్పండి? సంతోషం. సంతోషం. దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుని కృపను బట్టి 2 దినాల సిల్వర్ జూబ్లీ సభలకు దైవ సేవకులను చాలా చాలా వేగంగా సిద్ధపరిచాడు దేవుడే కదా, చాలా షార్ట్ టైంలో. మరి శ్యామబంకులు అయితే మరి డేట్ ఇవ్వలేదు. ఆయన్ని ముందుగా అడిగింది ఆయన్నే, కానీ ఇవ్వలేదు. ఆయన కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రయత్నిస్తూ వస్తున్నాడు కాబోలు. మరి మొదటిగా మ్యాథ్యూస్ గారు ఇచ్చారు, తర్వాత పాల్గాంధీ గారు ఇచ్చారు. ఆఖరిలో శ్యాంబాబు గారు నేను వస్తున్నా అని చెప్పాడు. అంతే. ఆ డేట్స్ జరగవలసిన మీటింగ్స్ పోస్ట్ పోన్ అవటం దేవుని చిత్తం కదా. దేవజనులు 3 పెద్ద వయసు కలిగిన అనుభవం కలిగిన సంవత్సరాలుగా, దశాబ్దాలుగా దేవుని పనిలో రాష్ట్రాలలో ఉపయోగపడుతున్న దైవజనులు మన మధ్య ఉండటం మనకు సంఘానికి చాలా ఆశీర్వాదం. ఇది దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం. నిజంగా ప్రియులారా, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో వీటన్నిటినీ మనం తలపోసుకొని దేవుని మనం ఎంతగానో స్తుతించాలి. అలాగైతే ఇందులో ఉన్న ఈ 5 మాటలలో చాలా త్వరితగతిన 25 నిమిషాల్లో మీకు ఆ మాటలు తెలియజేసి నేను ముగిస్తాను. చూద్దాం. వచ్చిన వెంబడి వచ్చినాక జాగ్రత్తగా మనం చూస్తే ఈ పని గొప్పది అని రాజైన దావీదు గారు సర్వ సమాజముతో సెలవిస్తా ఉన్నాడు. ఈ పని గొప్పది అని ప్రజలందరితోటి రాజైన దావీదు గారు తెలియజేశాడు. అలాగైతే పిల్లరా, ఈ పని ఎంత గొప్పదో నెహెమ్యా గ్రంథాన్ని కూడా ఒక వచనాన్ని మనం చూసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథం తిరుపండి 4వ అధ్యాయం 19వ వచనం నుండి చూద్దాం చూడండి. 19 నుండి 4వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 19 నుండి చూద్దాం చూడండి త్వరగా. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది, మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడను అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయను. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితే సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటలు పట్టుకున్నది. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని వారితో కూడా యెరూషలేములో బస చేయవలను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయదురని చెప్పి తిని, ఇలాగున నేను కానీ నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికి మా వస్త్రములు తీయలేదు. ఈ పని ఎంత గొప్పదో నెహెమ్యా గారికి అర్థమైంది. నెహెమ్యా గారు ప్రజలను రేపగా ప్రేరేపించగా నెహెమ్యా గారితో కలిసి మిగిలిన ప్రజలందరూ కూడా ఏ రీతిగా ఈ గొప్ప పనిని జరిగించారో చూస్తున్నాం. యెరూషలేము యొక్క ప్రాకారము కోల్చబడింది అన్న వర్తమానం విని నెహెమ్యా కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించి ఈ గొప్ప పనిని ఏం చేశాడట? చక్కగా ముగించారు. ఆ పని ముగించే విధానంలో చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ నిలబడి ధ్యానం చేస్తే ఎన్నో అంశాలు ఉన్నాయి. వారు పని జరిగిస్తుండగా వారు ఎంత విశ్రాంతి తీసుకున్నారు చెప్పండి?
ఎంత విశ్రాంతి తీసుకున్నారు? అక్కడే ఉంది, ఆఖరి వచనంలో ఆఖరి మాటే ఉంది. ఎంత విశ్రాంతి తీసుకున్నట్లు? నక్షత్రములు కనబడే వరకు కాపలా కాస్తున్న వారు ఉన్నారు, పని చేస్తున్న వారు ఉన్నారు. వారు ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నారు? ఎంత సమయం తీసుకున్నారు చెప్పండి. అక్కడ మీరు క్యాచ్ చేయలేకపోయారు. ఆ మాట నేను చదువుతున్నాను, 23వ వచనంలో ఆఖరిలో చదువుతున్నాను చూడండి. నా వెంబడి నున్న పారావారు గాని ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికి మా వస్త్రములను తీసివేయలేదు. అంటే వస్త్రాలు ఉదికి ఆరే అంతసేపే వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. వంతుల వారీగా వారు ఏం చేశారు చెప్పండి? పనిని జరిగించారు. ఇది ఏ పని? ఇది గొప్ప పని, ఇది దేవుని పని. ప్రభునందు ప్రియులారా, దేవుని పని చాలా గొప్పది. ఈ పనిలో మన శ్రమను కనబరిచారు కొందరు రకరకాలుగా. ఒక్కరికని కాదు, చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ దేవుని కార్యంలో పాల్గొన్నారు. కొందరు రహస్యంగా పాల్గొన్నారు, గుప్పిలు విప్పారు. కొందరు బహిరంగ గుప్పిలు విప్పారు. కొందరు రహస్యంగా ప్రార్థన చేసిన వారు ఉన్నారు. కొందరు కనబడుతూ పనులు చేసిన వారు కనబడ్డారు. మరి కొందరు తెలియకుండా పనులు చేసిన వారు కనబడి ఉన్నారు. కనుక ప్రతి దానిలో రోమిలకు రాబడిన పత్రిక పౌలు గారు తెలియజేస్తూ తన జతపని వారితో ఆయన పలుకుతున్న ఒక మాటను చూద్దాం. 16వ అధ్యాయం రోమపత్రిక 16:6 చదువుతారండి. 16:6 చదువుతాను చూడండి పిల్ల. ఇక్కడ చూస్తున్నట్లయితే మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు అని చెప్తున్నారు. దేవుని జత పనిలో పౌలు గారితో పాటు ఈ చాప్టర్ అంతా ప్రయాసపడిన వారు ఉన్నారు. ఆసియాలో ఎంతో మంది. ఇంకా జ్ఞాపకం చేస్తూ సోదరి మరియమ్మ గారట బహుగా ప్రయాసపడిందంట. మీ కొరకు అంటుంది, తన కొరకు కాదు. ఎవరి కొరకు పడిందంట ఆవిడ? దేవుని పనిలో ప్రయాసపడుతున్న వారి కొరకు ఆవిడ ఏం చేసిందంట? బహుగా ప్రయాసపడింది. నిజమే. అలసిపోయి పెద్దలు అబ్బాయి మంచినీళ్ళు అందంటే పిల్లలు కూడా పనిచేసి అలసిపోలే కదా, వారు కూడా ఏం చేశారు? అలసిపోయిన వారుగానే అడగగానే వెంటనే ఏం చేశారు? చేతి కింద సహాయకారులుగా సహాయం అందించారు. కనుక ప్రతి చిన్న పనికి, ప్రతి పెద్ద పనికి ప్రభు దగ్గర ఏమున్నది? ఫలమున్నది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ గొప్ప పనిలో ప్రయాసపడ్డారు. ఇంత ప్రయాసపడ్డాం కదా, మాకేమి థ్యాంక్స్ లేవు, మమ్మల్ని ఎవరు పలకరించడం లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేరు అంటున్నారా? ఒక వచనం చదువుతారా? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుతారండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఆసక్తులు ఏంటండి? ఇక్కడ చూస్తుంటే నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ఎవరు ఎందున్నది? ప్రభునందు ప్రయాసపడ్డారు. మీరు ప్రార్థన చేసిన, గుప్పిలు విప్పిన, మీకున్న బంగారం సమర్పించిన, వెండి సమర్పించిన, మీకున్న విలువైన వస్తువులు మీరు సమర్పించిన, మీ కష్టార్జితం మీరు సమర్పించిన, ఒకవేళ ఇక్కడ అందరినీ తెలియజేయగలిగే సమయం లేకపోవచ్చాము, కానీ ప్రభు నందు పడ్డ మీ ప్రయాస మాత్రం ఏం కదట? వ్యర్థము కాదు. రహస్యంగా నువ్వు చేసింది వ్యర్థం కాదు. ఒకరోజు ప్రభు నిన్ను గుర్తిస్తాడు. ప్రభు నందు నీ ప్రయాస వ్యర్థము కాదు అని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ప్రభు నందు ప్రయాసపడి ఏది కూడా వ్యర్థము కాదనేది చూస్తా ఉన్నాను. అలాగైతే మందిర సంబంధమైన దాంట్లో ఈ గొప్ప పని అని దావీదు గారు తెలియజేశాడు, నెహెమ్యా గారు తెలియజేయగా ప్రజలు పాల్గొని పనిచేశారు. అలాగని క్రొత్త నిబంధన సంఘములో కూడా వారి ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని తెలియచేయబడగా మరొక వచనాన్ని తిమోతికి వాడిన పత్రికలో మనం చూస్తున్నట్లయితే పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6:11 చదువుతారండి. 6వ అధ్యాయం దేని కొరకు ప్రయాసపడాలట? ఏమి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలట? జాగ్రత్త గమనించిన అక్కడ దరిదాపుగా 6 సంగతులు ఉన్నాయి పిల్లలు. అక్కడ
ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడుతున్నావో, నీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాకుండా ఉండాలంటే దేని యందు ప్రయాసపడమంటున్నారు? నీతిగా జీవించడం కొరకు ప్రయాసపడు, భక్తిగా బ్రతకటం కొరకు ప్రయాసపడు, విశ్వాసమును కాపాడుకున్నట్టు కొరకు ప్రయాసపడు, ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడు, ఓర్పు కలిగి ఉండగలిగినట్టుకు ప్రయాసపడు, సాత్వికము కలిగినట్టుకు నువ్వేం చేయాలి? ప్రయాసపడు. ఇవి ప్రభు ఎదుట నువ్వు వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసు. కనుక ప్రభునందు పిల్లరా, పనిలో ప్రయాసపడిన వారికి ఫలమున్నది, విశ్వాసములో వీటన్నిటినీ బట్టి కాపాడుకుంటున్న వారికి ఫలమున్నది అనే సంగతి దీని ద్వారా మనం గమనించగలుగుతున్నాం పిల్లరా. నెక్స్ట్ రెండో మాటని మనం వెళ్తే, రెండవ సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నాను చూడండి పిల్లరా. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిర పని నిమిత్తము నేను ఇచ్చేదను. ఇక్కడ చూస్తుంటే 3-4 వచనాలలో నేను ఇచ్చేదను, రాజుగారు చెప్తున్న మాట కదా. నేను ఇచ్చేదను అన్నాడు, 4వ వచనంలో ఇచ్చుచున్నాను అన్నాడు. అంటే ప్రజల ముందా, రాజు ముందా? చెప్పండి. ఇచ్చింది ఇప్పుడు ఎవరు దేవుని పనిలో ముందు? ఎవరివ్వాలి? నేను చెప్పలేనులే, కానీ అక్కడున్న మాట మీకు అర్థమైతే చాలంటే. కనుక ముందున్నవారు, ముందు వరుసలో ఉన్నవారు ఏం చేయాలట? ముందుగా ఇచ్చిన సంగతి ఇక్కడ కనబడుతోంది కదా. కనుక ముందు ఇవ్వటం, ముందు ఇచ్చి ఆయన ఏం చేశాడట? తర్వాత ఆ దానిని బట్టి ఆయన ఎంతగానో ప్రభువుని నేను ఇచ్చేదను అన్నాడు, ఇచ్చుచున్నాను అని ఆయన ఇచ్చివేశాడు కూడా. ఇవంతా ఇస్తూ ఉంటుండగా ఇచ్చిన వారికి దేవుడు ఏమిస్తాడు? ఒక వచనం చదువుతారా? కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదువుతారండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయం. వింటున్నారా? ఉత్సాహముగా ఇచ్చు అని దేవుడు ఏం చేస్తారట? ఎలా ఇవ్వకూడదో చెప్పారు అక్కడ కదా. ఎలా ఇవ్వకూడదు? ఆ వచనం మీకు అర్థమవుతుంది. సనుగు కొనక బలవంతంగా కాక, ప్రతి వ్యక్తి తన హృదయములో ఉన్న దాని ప్రకారంగా, ప్రేరేపించిన దాని ప్రకారంగా ఏం చేయాలట? ఎలా ఇవ్వాలట? ఉత్సాహముగా. అది ఎవరి పని? దేవుని పని. ఆ దేవుని పనికి నీవు ఉత్సాహముగా, నీవు చిన్నదైనా పెద్దదైనా నువ్వు ఏది అర్పించినా కానీ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమించును అనే మాట చూస్తున్నాం కదా. నీవు చిన్నదే ఇవ్వచ్చు, నీవు ఉన్న దాంట్లోనే ఇవ్వచ్చు కదా. ఆ చిన్న పిల్లవాడు ఆ చిన్న బాక్స్లో ఉన్న ఏమి ఇచ్చాడు చెప్పండి? 5 రొట్టెలు ఇచ్చాడు. ఏమి రొట్టెలు అవి చెప్పండి? ఎవల రొట్టెలు. ఎవలంటే చాలా బలహీనమైన ఆహారం కదా. అంటే ఆ కుటుంబము స్థితి తెలియజేస్తా ఉన్నారు. ఎవరు చాలా అల్పమైన ఆహారం, చాలా తేలిక ఆహారం అనమాట. అంటే ఆ కుటుంబము ఏ రొట్టెలు తిని జీవిస్తున్నారో అర్థం చేసుకోండి. గోధుమ రొట్టె కాదు. ఏ రొట్టెది? ఎవల రొట్టె. అది చాలా అల్పమైన ఆహారం. ఆ కుటుంబ స్థితి, ఆ చిన్న కుటుంబ స్థితిలో నుంచి ఆ ఎవల రొట్టెలు ప్రభు చేతులకు రాగా ఎంతమంది? 5,000 మంది పురుషులు, ఇంకా పిల్లలు, తల్లులు గాక ఎందరో భోంచేయగా ఇంకా ఏం చేయబడింది? అది మిగల్చబడింది. ఎంత? 12 గంపలు మిగల్చబడింది. మీ దగ్గర ఉన్న చిన్నదాన్ని ప్రభు చేతులు పెడితే ప్రభు విస్తారముగా చేస్తాడు. కనుక ఉత్సాహముగా ఇచ్చువని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమిస్తాడు. దేవుని చేత నీవు ప్రేమించబడాలి అనంటే నీవు ఏం చేయాలి? సనుగు కొనకుండగా కదా, నీవు ఉత్సాహముగా
ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. అలా ఇవ్వటం ద్వారా దేవుడు నామం మహిమపరచబడుతున్న సంగతిని చూస్తున్నాం. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలు ప్రజలతోటి దేవుడు తెలియజేసిన మాటలు మోషే గారు తెలియచేయగా ప్రజలు అలాగనే ఇచ్చారండి. ఇశ్రాయేలు ప్రజలు 25వ అధ్యాయం నిర్గమాకాండము 2వ వచనంలో ఆ సంగతులు మనం చూస్తాం. అలాగైతే ప్రియులారా, అలాగూ దేవునికి ఇచ్చేవారిని ఆయన కదా మనఃపూర్వకంగా ఇచ్చేవారిని దేవుడు దీవించేవాడుగా ఉన్నారు. లూకా సువార్తలో మనం గమనిస్తే, లూకా సువార్తలో 9వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నాను చూస్తారండి. లూకా సువార్త చూస్తున్నారా? ఒకడు లోకమంతయు సంపాదించాడు, తన్ను తానే పోగొట్టుకున్నాడు, లేక తనను తాను నష్టపరుచుకున్నాడు. అతనికి ఏమైనా ప్రయోజనమా? ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. లూకా సువార్త 9:25 ప్రియులు చదివి వినిపించారు. మీరు కూడా చూడండి మీ బైబిల్లో ఉంటే. అక్కడ ఏం తెలియజేయబడుతుంది? ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, సంపాదించింది తాను పొందలేకపోయాడు. కనుక ప్రభునందు పిల్లరా, ఎందుకు లోకమంతా సంపాదించి ప్రయోజనం ఏంటి? అక్కడ ఇక్కడ అన్ని సంపాదించడం వల్ల ప్రయోజనం ఉందంటే ఏమో, ఇక్కడ ఏమీ లేదని వాక్యం మాత్రం స్పష్టంగా తెలియజేస్తాం. అలాగైతే మరి ఇలాగూ ఏం చేయాలి మనం? ఒక వచనాన్ని ప్రసంగి గ్రంథంలో మీరు చూస్తారా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. 5:16 ప్రసంగిలో జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగిస్తున్నాడు, వృద్ధుడుగా ఉండి. ఆ మాటని మనం చదువుదాం చూడండి. ప్రసంగి గ్రంథం ఇక్కడ చూస్తున్నారా? ప్రియులు చదివి వినిపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే అతడు ఇచ్చిన ప్రకారము, అతడు వచ్చిన ప్రకారము గాని మరలా పోను, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి దేనికి ప్రయాసపడ్డాడంట? ఏమండి, మనం ప్రయాసపడేదంతా దేనికి? కుటుంబానికి, పిల్లలకి కదా. కానీ ఇక్కడేం చూస్తున్నావు? జ్ఞాని చెప్తున్నాడు, నువ్వు ఈ లోకంలో దేవునికి కాకుండా, దేవుని పని కాకుండా, దేవుని సంఘానికి కాకుండా నువ్వు దేనికి ప్రయాసపడినా అది దేనికి అని చెప్తున్నాడు ఇక్కడ. మీరు సరిగానే మాట్లాడుతున్నారా? గాలికి ప్రయాసపడినట్లు అర్థం చేసుకున్నా. జ్ఞాని తెలియజేస్తున్న మాట, గాలికి ప్రయాసపడకండి. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, తనకేమీ ప్రయోజనం లేదు. అదంతా ప్రయాస దేనికంట పడిందైనా? గాలికి ప్రయాసపడ్డాడు. కనుక ప్రభునందు పిల్లారా, ఈ లోకంలో మన ప్రయాస దేని యందు ఉండాలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వచనాన్ని మనం చదువుతారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదువుతారండి. 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం చూడండి. నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణమే పెట్టుచున్నాను, ఇందువలన నేను నా తండ్రి నన్ను ప్రేమించున్నాను. ఉత్సాహముగా ఇచ్చువాడిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమిస్తాడు. ఇక్కడ కుమారుని యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి ప్రేమను తెలియజేస్తున్నాడు. ఏ విధంగా అని మనం గమనిస్తే, ఇందువలనని నా తండ్రి నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఎందువలన అని అంటే తన ప్రాణమును పెట్టుచున్నాడు. తన ప్రాణము పెట్టుటకు తన కుమారుని తండ్రి ఏం చేశాడు? పంపించాడు. ఆ కుమారుడు ఆ ప్రాణాన్ని పెట్టాడు. ఇందువలన నా తండ్రి నన్ను ఏం చేస్తా ఉన్నాడు? ప్రేమిస్తా ఉన్నాడు. ఆ తండ్రి లోకమంతటి క్షేమం కొరకు, రక్షణ కొరకు తన కుమారుని పంపిస్తే, ఆ కుమారుడు లోకము కొరకు, ప్రజల కొరకు తన ప్రాణాన్ని, అందుకు ఆ తండ్రి ఆ కుమారుని ఏం చేశాడు? ప్రేమించాడు. నీవు కూడా తండ్రి చేత, దేవుని చేత నీవు ప్రేమించబడాలి అంటే ఏం చేయాలంటున్నాడు ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా, నేను ఇచ్చేదను అని దావీదు గారు చెప్పాడు, ఇచ్చేశాడు. అలాగైతే నీవు కూడా ఇచ్చావు, మంచిదే, ప్రభువులో నీకు ఫలం ఉన్నది. ఒకవేళ లోకమంతా సంపాదించుకొని ప్రభువుకి ఇవ్వకుండా ఉన్నట్లయితే అది గాలికి ప్రయాస అని వాక్యం తెలియజేస్తా ఉన్నది.
అంత మాత్రమే కాకుండా ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని తండ్రి మన కొరకు ప్రాణం పెట్టుటకు లోకానికి పంపించాడు. తండ్రి చేత నీవు ప్రేమించబడాలి అంటే దేవుని కొరకు దేవుని కార్యాల్లో పాలి భాగస్థులు కాని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. మూడవదిగా మనము చదివినట్లయితే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల వరకు మనం గమనిస్తే రాజుగారు ఇచ్చాడు, తర్వాత ఉన్నాడు, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితంగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అన్నాడు రాజుగారు. మీలో ఎవరైనా ఉన్నారా అనంటే, అసలు మీరు ఉన్నారా అనంటే ఒకలాగుంది, మీలో ఎవరైనా ఉన్నారా అనంటే మరొకలా ఉంది కదా. ఈ ప్రశ్న వినగానే అక్కడ ఏం వినపడింది? 6-7 వచనాల్లో మనం చూస్తే, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలుల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమించిన అధిపతులను కలిసి, వీరందరూ ఏమయ్యారు చెప్పండి? వీరందరూ ఏమయ్యారు? వాళ్ళ ఉద్యోగాలు వేరు, వాళ్ళ స్థానాలు వేరు కదా, వారు ఉన్న స్థితిగతులు వేరు. అది మీరు క్యాచ్ చేస్తారు, జ్ఞాపకం చేస్తున్నారు. వారు కలిసి అన్నారు కదా. కలిసి చాలాసార్లు కలవని మనసులు ఉంటాయి కదా, కలవని చేతులు ఉంటాయి కదా, కలవని నడక ఉంటుంది. కలిసి వారు జరిగిస్తున్న కార్యం సంఘమంతటిని దేవుడు కలిసి నడిపించాడు. కార్యాలను ప్రభు ఏం చేశాడు? సఫలము చేశాడు. అక్కడ మనం గమనిస్తూ ఉంటే పిల్లలు చూడండి, ఇక 7వ వచనం అంటారు చూడండి, మనఃపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగులు బంగారమును, 20,000 మణుగులు బంగారపు ద్రావములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఏం చేశారంట వాళ్ళు? ఇచ్చిరి. మరొక మాట చదువుతారా? దినవృత్తాంతముల మొదటి గ్రంథమే 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం చూడండి ప్రియులారా. అక్కడ చూడండి, గోత్రముల పెద్దలు అన్నాడు. ప్రతి గోత్రంకి ఒక పెద్ద ఉన్నాడు. వంతుల చొప్పున రాజునకు సేవ చేయి అధిపతులు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. రాజునకు సేవ చేసి అధిపతులు ఉన్నారు ఒకటి. రెండవది, సహస్రాధిపతులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు. రాజునకును రాజకుమారులకును కలిగి ఉన్న యావత్తు స్థిరాస్తుల మీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలు పెద్దలను అందరినీ, రాజునొద్దనున్న పరివారమును, పరాక్రమశాలను, సేవా సంబంధులైన పరాక్రమశాలను అందరినీ రాజుకు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. ఎంతమంది ఉన్నారో చూడండి. అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే 27వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఆ మాటలు చూస్తాం. మొదటి దినవృత్తాంతం 27 మొదట్లో కూడా చూస్తే అక్కడ ఒక మాట చూడండి, జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలు పితరులు ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కను గూర్చినది అని ఇక్కడ లెక్క వివరించాడు. ఈ 2వ వచనం నుంచి మీరు గమనిస్తే దరిదాపుగా ఈ అధ్యాయములో 15వ వచనం వరకు మీరు చూస్తే 12 మాసములు వివరించబడ్డాయి. 12 మాసాల లెక్క వివరించబడింది. అక్కడ 12 మాసాలలో వంతుల చొప్పున తరగతుల వారీగా రాజ్యములో సహస్రాధిపతులు, పరివారము, అధికారులు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అందరు ఎవరు చెప్పండి? ఇక్కడ అందరు ఎవరు? అందరూ ఉద్యోగస్తులే. అర్థమైందా భాష? అందరు ఉద్యోగస్తులే. 12 గోత్రాలలో ఉన్న అందరూ ఉద్యోగస్తులే. వారి వంతుల చొప్పున, వారి తరగతుల చొప్పున అందరికి 12 మాసాలు ఏమి ఇవ్వబడింది? జీతం ఇవ్వబడింది, ఉద్యోగం ఇవ్వబడింది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ వారి వారి దాంట్లో నుంచి ఏం చేశారు? తీసుకొచ్చి దినవృత్తాంతం 29వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో మనం చూస్తే వీరందరి లెక్కల నుంచి ఏం తీసుకొచ్చారట? తీసుకొచ్చి ఇచ్చిరి అని 7వ వచనం ఆఖరిలో ముగించారు. అంటే ఇశ్రాయేలు దేశంలో, ఆ రాజ్యంలో ఇన్ని తరగతుల ఒప్పున వంతుల వారీగా వారికి ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి. ఆ ఉద్యోగాల్లో వారు చేసిన పనిలో నుంచి వారు ఏం చేశారు? తీసుకొచ్చి ఇచ్చిరి అని. చాలా వివరాలు అక్కడ ఉన్నాయి. అవన్నీ వివరించే సమయం కాదు కాబట్టి నేను మీకు జస్ట్ అలాగ ఇంట్రడక్షన్ లాగా తెలియజేసి వెళ్తున్నాను, పరిగెత్తాల్సి వచ్చింది. మీరు ఈ విషయాలు గమనించండి పిల్లరా. రాజు ఇచ్చాడు, తర్వాత ఎవరు ఇచ్చారు? అధికారులు, సహస్రాధిపతులు అందరూ ఇచ్చారు అనే సంగతి చూస్తున్నాం. వీరంతా ఇవ్వబడగా వచ్చిన 9 చూడండి, అక్కడ
29వ అధ్యాయం 1 దినవృత్తాంతాల గ్రంథం 9వ వచనంలో చూస్తే జనులు సంతోషపడిరి. జనులకి ఏం కలిగిందంట? ఈ జనులు ఎక్కడున్నారు? ఆ రాజ్యంలోనే ఉన్నారు. ఈ అధికారులు ఎక్కడున్నారు? ఆ రాజ్యంలోనే ఉన్నారు. అసలు ఒక మాటలో చెప్పాలంటే రాజ్యం అంతటి ఏం కలిగింది చెప్పండి? సంతోషం. దేవుని కార్యాలు ఈ విధంగా జరిగించగా అందరికీ ఏం కలిగి చెప్పండి? సంతోషం. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ విధమైన కార్యాలను దేవుడు జరిగించాడు. ఒక వచనాన్ని లేక 2 వచనాలు మనం త్వరగా చదివి మనం ముగించిన ప్రయత్నం చేద్దాం. చూడండి, రాజుల 2వ రాజుల గ్రంథం చూడండి. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. చూడండి. తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత నెవరైనను యెహోవా మందిరం తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నిలవైన వారి యొద్ద తీసుకుని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్ల దానిని బాగు చేయింపవలనని ఆజ్ఞ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే యూదారాజు యోవాషు మందిరము పాడైపోయిన మందిరాన్ని ఏం చేస్తున్నట్టయినా బాగు చేయించారు. అంటే ఎక్కడి నుంచి తీసుకొని బాగు చేస్తున్నాడు? 4వ వచనంలో తెలియజేసి కదా, 4లో వంతుల చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యం స్వేచ్ఛ చేత యెహోవా మందిరమునికి తెచ్చారు. ఆ ద్రవ్యం మందిరం అంతటిని ఏం చేయమన్నాడు? బాగు చేయి. భౌతిక సంబంధమైన మందిరాన్ని బాగు చేయమని రాజు ఇక్కడ ఆజ్ఞించాడు. మరొక మాటను మీరు చూస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథమే 29వ అధ్యాయం 22వ వచనం చదువుతాను. చూడండి, 22వ వచనం. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. ఆ దినమున అన్నారు. ఏ దినమున? రాజు ఆజ్ఞ ఇచ్చిన దినమున ప్రజలు అందరూ వారికి సమర్పించగా మందిరంలోకి తీసుకురాగా వాటన్నిటిని బట్టి మందిరం అంతటిని పాడైపోయిన స్థలాల్లో బాగు చేయగా వారు సంతోషించి స్తుతించిన తర్వాత వచ్చిన అక్కడ మనం చూస్తాం. ఇక్కడ కూడా అదే మనం గమనిస్తున్నాం. 22వ వచనం కదండి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో ఉంది అనే మాట వస్తున్నాం కదా. దేవుని మందిరములో ఏం కలిగింది? బహు సంతోషము కలిగింది. మంచిది. యోవాషు మందిరాన్ని బాగు చేయడానికి ప్రజలను ప్రేరేపించాడు. ద్రవ్యము తీసుకురాబడింది. పాడైపోయిన స్థలాలు బాగు చేయించాడు. ఇది చూసిన ప్రజలకు సంతోషం కలిగింది. మరి దేవుని సంఘమును బాగు చేయటకు దేవుడు ఏం చేశాడు? 2 మాటలు చూద్దాం సహాయకరంగా. చూస్తారా? లూకా సువార్త జనులు ఏ రీతిగా సంతోషపడ్డారో చూస్తా ఉన్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. చూడండి. ఇక్కడ చూస్తుంటే తండ్రికి సంతోషం కలిగింది. అక్కడ తనతో ఉన్న వారందరికీ సంతోషం కలిగింది. పోయిన కుమారుడు దొరికాడు. దొరికిన కుమారుని బట్టి అక్కడ ఏం కలిగింది? సంతోషం. నీవు దారి తప్పిపోయావు. ఆదామును మొదలుకొని ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు దారి తప్పిన వాడే, పాపములో ఉన్నవాడే, దూరమైన వాడే దేవునికి. దేవుడు వెతుకుతూ వస్తూ ఉంటాడుగా. ఆయనకు దొరికిన నిన్ను బట్టి ఆ తండ్రికి ఏం కలగాలి? సంతోషం. ఆ కుమారుడు దొరకగా ఆ ఇంట్లో సంతోషం. ఈరోజు నువ్వు ప్రభు చేతికి దొరికితే సంతోషం దేవునికి. ఇదే లూకా సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం 10వ వచనంలో ఆ మాటలు తెలియజేయబడతాయి. భూలోకమందు ఒక పాపి మారు మనసు పొందుట వలన పరలోకంలో ఏమున్నది? సంతోషం. ఒక పాపిని ప్రభు వెతుకుతూ ఉంటాడు. ఆయన చేతికి నువ్వు దొరికితే పరలోకంలో సంతోషం కలుగుతుంది.
పాడైన మందిరాన్ని బాగు చేస్తున్న యోవాషు ఆజ్ఞ ఇవ్వగా లేవీయులు కలిసి ఆ మందిరాన్ని బాగు చేశారు. అదే సమయంలో దూరమైపోయిన కుమారుడు దొరకగా ఆ ఇంటి ఏం కలిగింది? సంతోషం. అలాగైతే దేవుని సంఘములో సంతోషం ఏ విధంగా కనబడాలి? ఒక మాట అపోస్తుల కార్య గ్రంథం చూస్తారా? 4వ అధ్యాయం. అపోస్తుల కార్య గ్రంథం 4వ అధ్యాయం 20 లేక 32వ వచనం చూడండి. నేను జ్ఞాపకం చేస్తాను, మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆది సంఘం విశ్వసించిన వారందరూ ఏకాత్మ గలవారై ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు, సహవాసం కలిగి ఉన్నారు. అయితే వారికి చాలా స్థిరాస్తులు ఉన్నాయి, వారు కలిగి ఉన్నారు కొంత. ఆ కలిగి ఉన్నవారు కొందరు ఉన్నారు. అయితే వారు ఏం చేస్తుంటే 33, 34లో చూస్తే వారు అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇస్తుంటుండగా దైవ కృప అందరి యందు అధికముగా ఉన్నది. ఈ మాట చాలా గంభీరమైన మాటలు ఇవి, చాలా లోతుగా ధ్యానం చేయాల్సిన మాట అన్నమాట ఇవి. మీరు ఆ ధ్యానం చేయండి, మంచి తలంపులు దొరుకుతాయి. భూములు ఇండ్లు కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి ఎక్కడ పెట్టారట? అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది ఏం చేశారట? పంచిపెట్టింది గనక వారిలో ఎవనికి ఏం లేదట. యోవాషు మందిరం పాడైన దాన్ని బాగు చేశాడు, భౌతిక మందిరం. ఆత్మ సంబంధమైన మందిరములో బలహీనలు ఉన్నవారు, సన్నవారు ఉన్నారు, శక్తి లేని వారు ఉన్నారు. ఈ లోకంలో జీవించడానికి ప్రభుని వెంబడిస్తున్నారు. ఎన్నో పరిస్థితులు వారికి ఉన్నాయి. దేవుని సంఘములో చరస్థిరాస్తులు కలిగిన వారు ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరాన్ని బాగు చేసే మనసుందా? ఆత్మ సంబంధమైన ఆత్మలను బలపరిచే హృదయం ఉందా? ఆ భౌతిక సంబంధమైన మందిరం విషయంలో యోవాషు రాజు శ్రద్ధ తీసుకున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరములో ఆది సంఘములో వారిలో ఎవరో కొదువుగా ఉండకూడదని ఆది సంఘస్థులు ఏం చేశారు? వారి చరస్థిరాస్తులు తెచ్చి ఎక్కడ పెట్టారు? సంఘములో. ఆనాడు యోవాషు ఆజ్ఞకు ఇశ్రాయేలు ప్రజలు వారి ద్రవ్యాన్ని తెచ్చి మందిరంలో పెట్టారు. ఆ మందిరం చేత బాగు చేయబడింది, ఆ ద్రవ్యం చేత మందిరం బాగు చేయబడింది. ఆది అపోస్తలులు వారికి ఉన్న వాటిని తెచ్చి మందిరములో అపోస్తల పాదముల దగ్గర పెట్టగా అపోస్తలు ఏం చేశారు? వాటిని అందరికీ సమిష్టిగా పంచారు. ప్రభునందు ప్రియులారా, ఈ పని చేయగలిగే మనస్సుందా? ఈ పని చాలా గొప్పది, ఈ కార్యం చాలా విశేషమైనది, ఈ కార్యం ప్రభు మెచ్చే కార్యం. అక్కడ మనం చూస్తున్న మాట చూస్తే పంచిపెట్టింది గనక వారిలో ఎవరికి ఏం లేదట? కొదువున్న కుటుంబాలు లేవా? కొదువున్న విశ్వాసులు లేరా? ఆ కొదువును తీర్చగలిగే శక్తి నీ దగ్గర లేదా? లేకపోతే పర్వాలేదు, ఉంటే చేయగలవా? ఆ మనసుందా? ఆది సంఘములో కొదువు లేని వారు ఉన్నారు. ఈనాటి ఆత్మీయ సంఘములో కొదువులతో ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. ఈ ఆత్మ సంబంధమైన సంఘములు మందిరాన్ని ఎవరు బాగు చేయాలి? ఎవరు బలపరచాలి? ఎవరు ఉద్ధరించాలి? ఎవరు దీనిని బహుగా ప్రభువుకి మహిమకరంగా తీసుకెళ్ళాలి? వారు కావాలి. దావీదు గారు అదే ఆ మందిర విషయంలో ఆయన మక్కువ కలిగి ఆయన ఇచ్చాడు, అధికారుల చేత ఇప్పించాడు, ప్రజలందరూ సంతోషించారు. ఆ సంతోషం ఆది సంఘంలో చూశాము. ఆనాడు పాడైపోయిన మందిరం, ఆ మందిరం ఎవరో దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనమే దేవుని యొక్క మందిరం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆ ఇల్లు దేవుని ఇల్లు అని తెలియజేయబడింది. ఆ మందిరం మనమే అయితే మనము బాగుపడాలి, ఆత్మీయంగా బాగుపడాలి. అలాగైతే పిల్లరా, ఆఖరి మాట నేను జ్ఞాపకం చేసి నేను మీకు ముగించడానికి నేను తెలియజేస్తాను. చూడండి, 29వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ఇక్కడ ఏమని రాయబడింది? 20వ వచనంలో యెహోవాను స్తుతించిరి అనే మాట చూస్తున్నాం. వారు తల వంచి నమస్కారము చేసిరి అని చూస్తున్నాం. 10వ వచనంలో చూస్తున్నట్టయితే యెహోవాకు రాజైన దావీదు ఏం చేశాడట? స్తోత్రము
చెల్లించాడు. మూడోదిగా జ్ఞాపకం చేస్తూ అక్కడే 13 వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. 3 మాటలు చెప్పాడు ఇక్కడ, 3 విషయాలు చెప్పాడు. ఒకటి స్తుతి, రెండవది స్తోత్రములు, మూడవది కృతజ్ఞతాస్తుతి. దేవుడిచ్చిన రక్షణకు దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించాలి. ఇందుకొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు కలువరిసి. ఇంత ప్రాణం అర్పించిన ప్రభువుని మనము ఘనపరిచే స్థితిలో ఉన్నామా? ప్రియ సహోదర సహోదరులారా, రాజైన దావీదు గారు ఎందుకింత సంతోషంగా ఉన్నాడు? మనం చదివిన ఆ మాటలో చూస్తా ఉన్నాం. మొదటి దినవృత్తాంతం 29:10 మనం చదివే కదా, రాజైన దావీదు కూడా బహుగా ఏం చేశాడట? రాజు సంతోషపడ్డాడు. 9వ వచనంలో జనులు సంతోషించిరి అని చూస్తున్నాం. వీళ్ళందరి సంతోషానికి కారణం ఏంటి అనంటే, దేవుడు జరిగించిన వారి మధ్య గొప్ప కార్యాలు. అలాగైతే ప్రియులరా, దేవుని సంఘములో అట్టి గొప్ప కార్యాలు జరగాలి అనంటే సంఘముగా కలిసి ప్రార్థించాలి, కలిసి ప్రభు పనిని జరిగించాలి, కలిసి సంఘములో సమిష్టిగా అపోస్తుల కార్యగ్రంథంలో రాయబడినట్లుగా కొదువు లేని వారుగా ఉండాలి. కొదువు కలిగిన స్థితి ఎక్కడున్నది? కొదువు కలిగిన కుటుంబం ఏ పరిస్థితుల్లో ప్రయాణం చేస్తుందో ఆ కొదువులను తీర్చగలిగిన అపోస్తుల కార్యగ్రంథం అదే అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఆఖరి వచనం చదువుతారా? కొంత సమయం ఉందని పొడిగించాలని తెలియజేస్తున్నారు, అందువల్ల నేను మీకు ఆ విషయాలు పంచుకోవాల్సి వస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి ఒకసారి. 36 కుప్రలో పుట్టిన లేవీయుడు యోసేపు అను అక్కడ నేను అతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబాను పేరు పెట్టి ఉన్నది. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి. ఇతనికి అపోస్తలులే ఒక మంచి పేరు పెట్టారు. ఆయన పేరు ఏం పేరు అసలు? యోసేపు. ఇతను కుప్రలో పుట్టినవాడు. ఇది సముద్రములో ఒక చిన్న దీవి. అక్కడ నుండి యెరూషలేము పట్టణానికి ఆరాధన చేయడానికి వస్తాడు. కొంత దూరం నీళ్ల మీద ప్రయాణం, కొంత దూరం నేల మీద ప్రయాణం చేసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధన చేసే వ్యక్తి. ఇతని పేరు యోసేపు. ఇతనిని గూర్చి అపోస్తలులు అంటున్న మాట హెచ్చరిక పుత్రుడు అని తెలియజేశారు కదండి. ఎవరంటే అయినా తన విశ్వాసం ద్వారా హెచ్చరించేవాడుగా ఉన్నాడు, తన కార్యాల ద్వారా హెచ్చరించేవాడుగా ఉన్నాడు, తన సమర్పణ ద్వారా హెచ్చరించేవాడుగా ఉన్నాడు. అలా అయితే మనం ఎలా ఉన్నామో, దేవుని సంఘములో మనం ఎలా ఉన్నామో, కొద్దిమందే కాదు, ఏ కొద్దిమందో ఒకరిద్దరే కాదు, లేక శక్తి కలిగిన వారే కాదు, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఏ చిన్నదైనా సరే బర్నబా వల్లే నీవు ఉండగలవా? అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనకు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారండి. ఆ పేరు కట అర్థమిచ్చే బర్నబా అని అర్థమిచ్చే పేరు పెట్టారు, బర్నబా. ఆయన గురించి 37వ వచనం చూడండి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద, ఆయన కూడా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఇలాగూ అప్పగించబడగా ఆది సంఘం సంతోషంగా కలిసి వారు ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి వారు దేవుని ఏం చేశారు? ఘనపరిచారు, ఆరాధన చేశారు. అలాగైతే దావీదు మహారాజు గారు కూడా ఈ కార్యాలన్నిటిని బట్టి, ఇవన్నీ జరిగించబడుతూ ఉంటుండగా వీటన్నిటిని బట్టి దేవుణ్ణి బహుగా స్తుతించిన వ్యక్తినిగా దావీదు గారిని మనం చూస్తున్నాం. మరొక మాట అక్కడే మీరు చూస్తున్నట్లయితే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 21వ వచనం. తరువాత వారు
యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణలతో కూడా ఇశ్రాయేలులందరి సంఖ్యకు తగినట్టుగా ఏం చేశారంట వాళ్ళు? అర్పించిరి. ఇక్కడ కూడా చూస్తున్నారా? సంఖ్యకు తగునట్టుగా ఏం చేశారంట వాళ్ళు? అర్పించిరి. కొన్నిసార్లు కొదువులు ఏర్పడతాయి. ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో కొదువులు ఏర్పడతాయి. మీటింగ్స్ జరిగాయంటే అందులో ఏదో ఒక షార్టేజ్, భోజనాల్లో లేకుంటే ఎక్కడో ఒక దాంట్లో కదా తరుగుదల కనపడుతుంది, తగ్గిపోతుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి అనే మాట చూస్తున్నాం కదా, ఎంత ఖచ్చితంగా జరిగించబడిందో. ఇప్పుడే లెక్కలు చదవగా పురీలు మనం విన్నాం కదా. మిగుల ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగించిన, ఎక్కడ మాట్లాడినా చేరి వచ్చిన జనసమూహానికి ఎక్కడ ఏది తక్కువ కాకుండా ఏం చేశాడు? కార్యాలు సంపూర్తి చేశాడు. ఇంకా ఏం చేశాడు? మిగిల్చాడు అనే సంగతులు చూస్తున్నాం కదా, మిగల్చబడిన సంగతి. మరొక మాటని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆఖరి వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ దేవుడు తన ఇంటిని ఎలా నింపువాడో ఒక చక్కని మాట పౌలు గారు ఎఫెసు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడని చూడండి. ఆ మాటని ఎఫెసీయులకు రాబడిన పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనం చదువుతారా? ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత. ఆ సంఘం ఆయన శరీరం, ఆ శరీరమని ఆ సంఘమునుట సంపూర్తిగా ఆయన ఏం చేశాడట? నింపువాడు. సమస్తమును సంపూర్తిగా నింపువాడు. ఆ సంఘం ఆయన శరీరం, ఆ శరీరము నీవు నేను మనమే. ఆ సంఘమనే ఆయన శరీరములో నీవు నేను మనం ఒక అవయవం, ఒక భాగం. ఒక్కొక్క అవయవాన్ని దాని సంపూర్ణతతో, కావలసిన శక్తితో, సామర్థ్యముతో, జ్ఞానముతో, వరముతో, సామర్థ్యతతో దేవుడు నింపుతాడు. తన ఇంటిని తాను ఆయన నింపువాడు. తన ఇంటిలో కొదువు అనేది దేవుడు చూస్తూ ఉండలేదు. ఆది సంఘములో కొదువు లేకుండా జీవించారు. ఈనాటి సార్వత్రిక సంఘములో కూడా దేవుడు ఆత్మ సంబంధమైన వరాలతో సంఘమును నింపి పాడువారు పాడటానికి, ప్రార్థించేవారు ప్రార్థించిన, పని చేసేవారు పని చేయడానికి, ఆలోచనకర్తలను ప్రతి పనికి దేవుడు అందరినీ నింపాడు. రాజైన దావీదు కూడా తెలియచేయగా మనం ఇందాక జ్ఞాపకం చేసినట్లు 28వ అధ్యాయంలో 1-2 వచనాల్లో చూస్తున్నట్లయితే అక్కడ తన రాజ్యమందు ప్రతి ఒక్కరిని సామర్థ్యంతో నింపాడు దేవుడు. ఆ సామర్థ్యాన్ని తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారు? మందిర సంబంధమైన పనిలో వారు పెట్టారు. అలాగే దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం ఏంటో, నీకు ఇచ్చిన వరం ఏంటో నీవు గుర్తిస్తే, దాన్ని సంఘక్షేమం కొరకు ఉపయోగిస్తే సంఘం మరి ఎక్కువగా ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెందుతుంది. అలాగైతే ప్రభునందు పిల్లరా, ఈ పనిలో ప్రయాసపడే ప్రతి వ్యక్తికి ఏమున్నది? వరము, భాగ్యం ఉన్నది, జీతం ఉన్నది. ఆ పనికి తగిన ఫలాన్ని ప్రభు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీకున్న దానిని నువ్వు అలాగ దాచక అది ప్రభు కొరకు ఉపయోగించమని దేవుని వాక్యం మనము హెచ్చరిక చేస్తున్నదని మాటలు మనము చూస్తున్నాం పిల్లరా. అపోస్తల కార్య గ్రంథములోని 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇలాగూ ప్రారంభించబడిన సంఘములో కొదువ లేకుండా కొనసాగిస్తూ జరిగిస్తూ ఉంటుండగా అక్కడ వారు కలిగిన వాటిని సమర్పించగా, మరొక మాటను కూడా మనం అక్కడే చూస్తే 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారండి. అపోస్తల కార్య 12వ అధ్యాయం 1-2 వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇంక దీనికి ముందు 11వ అధ్యాయంలో కూడా 19 నుంచి చూస్తే ఆ స్టెఫెన్ మరణం చూస్తాం అక్కడ కదా. తర్వాత యాకోబును చూస్తావు. ఆది సంఘములు ప్రారంభించబడిన అపోస్తుల ద్వారా జరిగించబడిన పరిచర్యలో మొట్టమొదటి హతసాక్షిగా ఎవరిని చూస్తున్నాం? అపోస్తులలో మొదటి హతసాక్షి ఎవరు? యాకోబు. ఆ సంఘం, ఆ సేవ అది అభివృద్ధి చెందటానికి ఆనాడు ప్రభు ఆ సంఘం కొరకు ప్రాణం పెట్టాడు.
ఆ తర్వాత ఆ సేవను కొనసాగించటంలో యాకోబు తన ప్రాణాన్ని అర్పించాడు. అపోస్తులందరూ అలాగే ఏం చేశారంటే వారి వారి ప్రాణాలు విడిచారు. ప్రభునందు ప్రియులారా, ప్రాణం పెట్టేంత కాదు కానీ చేయగలిగిన దాంట్లో చేయగలిగితే చాలు కదా. ప్రభు మన కొరకు సమస్తాన్ని అర్పించిన వాడు. ఈ ఉదయకాల సమయంలో దావీదు గారు ప్రజలను హెచ్చరింక చేయగా అధికారులేమి రాజేమి వారికి కలిగినవన్నీ తీసుకుని వచ్చి వారు అర్పించిరి అనే మాట చూస్తున్నాం. అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, వంతులు వారి చొప్పున ఉద్యోగం చేస్తున్నారు, వారికి కలిగిన దాంట్లో తీసుకుని వచ్చి ఇచ్చారు. ఆది అపోస్తులు కూడా అలాగే ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షణ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, సిలువలో అర్పించాడు. ఆయన చనిపోయాడు, సమాజముడు తిరిగి లేచాడు. అలాగైతే ఆది అపోస్తులు అదే వరుసలో ప్రయాణం చేశారు, ప్రయాసపడ్డారు. వారి వారి యొక్క ప్రాణ త్యాగాన్ని కూడా వారు వెనుతీయని వారిగా చూస్తా ఉన్నారు. ఇక్కడే మనం చూస్తే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో వచనం 20లో మనం చదువుకున్నాం కదండి. వారు యెహోవాను స్తుతించిరి అనే మాట కనబడుతుంది కదా. ఇదంతా జరిగిన తర్వాత దావీదు గారు అంటున్నటువంటి, ఇప్పుడు మీ దేవుడని యెహోవాను స్తుతించుడి. ఎప్పుడు స్తుతించారు వారు? ఇవన్నీ సమకూర్చబడి కార్యాలు చక్కబరచగా సమర్పించబడింది, వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని తీసుకుని వచ్చి అర్పించగా రాజు అంటున్నాడు, ఇప్పుడు మీ దేవుడని యెహోవాను స్తుతించండి. ఇప్పుడు స్తుతించాలి. ఇన్ని కార్యాలు జరిగించబడగా, సంఘ కార్యాలు మీటింగ్స్ చక్కగా జరిగించబడగా, సంఘంలోని పిల్లల కొరకు నిరంతరంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు కుటుంబంగా వ్యక్తిగతంగా సంఘముగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా, పిల్లలకి ఇచ్చిన విజయాన్ని బట్టి మాత్రమే కాక అనేక కార్యాలు కుటుంబాల విషయాలు జరిగించిన వాటన్నిటిని బట్టి ఇప్పుడు దేవుణ్ణి స్తుతించండి అనగా ఈ దినమున అలాగనే ప్రభువుని మనము స్తుతిస్తాం. ఇంకొక తలంపు అక్కడే మనం చూస్తున్నట్లయితే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం గమనిస్తే శాస్త్రి అయిన ఎజ్రా గారు కూడా తెలియజేస్తున్న మాటను చూద్దాం పిల్లరా. ఎజ్రా శాస్త్రి తెలియజేస్తున్న మాట 8వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 8:6 చదువుతాం చూడండి పిల్లరా. ఎజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు ఏం చేశారట? నమస్కరించి. ప్రభునందు ప్రియులారా, ఎజ్రా శాస్త్రి దేవుణ్ణి స్తుతించగా ప్రజలందరూ కూడా చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలికారు. వారి ముఖములు నేలకు వంచిరి అనే మాట చూస్తాం. పాత నిబంధన గ్రంథం అంతటిలో మనం ఇలాగ చూస్తూ ఉంటే దేవుడు జరిగించిన కార్యాలను బట్టి వారు స్తుతిస్తూ వచ్చారు. ఇంకొక మాట మనము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11, 12 కలిసి ఉన్నాయి. చూద్దాం చూడండి పేద. ఇక్కడ గొర్రె పిల్ల ఎదుట నిలువబడి ఆ సింహాసనాసుడైన దేవునికి ఆ గొర్రె పిల్లకు ఆ రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తూ మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్తూ 11, 12 దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు ఆ దేవునికి సమర్పించబడిన వాటిని చూడండి. ఇక్కడ వారైతే భౌతిక సంబంధమైన ద్రవ్యాలను వారు కలిగిన వాటిని సమర్పించారు. కానీ ఇక్కడ వధింపడినట్లున్న గొర్రె పిల్లకు వారు లెక్కింపజని ఒక గొప్ప సమూహము తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఉండి అక్కడ చూసిన దేవదూతల సింహాసనము చుట్టూ పెద్దల చుట్టూ ఆ 4 జీవుల చుట్టూ నిలువబడి వారు అంటున్న మాట, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలము కలుగును కాకని వారందరూ బిగ్గరగా ఏం చేశారట? దేవునికి స్తోత్రం చెల్లించారు. ప్రభునందు ప్రియులారా, పరలోకములో జరుగుతున్న ఈ సంఘటన ఒకానొక దినమున ఈ సార్వత్రిక సంఘం అంతా కూడా ఆ పరలోకపు సమూహములో ఆ దేవుని ఎదుట
ఇలాగ దేవుని ఘనపరచవలసిన స్థితి మనం చూస్తాం పిల్ల. అంతటి మహద్భాగ్యానికి కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ పాత్రులుగా చేశారు. ఈ సమూహములో, ఈ కూడికలో ఇంకా ఎవరైనా ఇటు అర్హత పొందకపోతే ఇప్పుడైనా ఆలోచన చేయండి. ఆ పరిశుద్ధ పరివారములో, ఆ ఘనత మహిమ ప్రభావాలు చెల్లించే ఆ సమూహములో నీవు లేకపోతే నీవుండే స్థలం మరొకటి ఉన్నది. అది ఎక్కడో తెలుసా? దీనికి వేరైన స్థలం. అక్కడ ఈ వెలుగు ఉండదు, అక్కడ ఈ మహిమ ఉండదు, అక్కడ ఈ ఘనత ఉండదు, అక్కడ ఈ పరసమైన ఆత్మస్వమైన ప్రతిదీ ఏది ఉండదు. అక్కడ ఏముంటుంది అని అంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో రాయబడినట్లుగా అక్కడ ఏడ్పు ఉన్నది, అక్కడ ఏముంటుంది? రోదన ఉన్నది, అక్కడ చాలా బాధాకరమైన స్థితి ఉన్నది. ఆ స్థలానికి వెళ్ళకూడదని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన సన్నిధికి రావాలని ప్రతి ఒక్కరు ఆయనను సేవించాలని దేవుడు కోరుకుంటున్నది. పిల్ల, ఈ ఉదయకాల సమయంలో రాజైన దావీదు గారు ప్రజలను సమకూర్చాడు, సర్వ సమాజముతో ఈ మాటలు తెలియజేశాడు. ప్రభు కూడా ఆది సంఘానికి అలాగే తెలియజేశాడు. ఈనాడు మనకు ఈ సంగతులు తెలియజేశాడు. 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 5 ముక్కలు గుర్తున్నాయా మీకు? మొదటి మాట ఏంటి చెప్పండి? మొదటి సంగతి, ఈ మందిర సంబంధమైన పని ఎటువంటిదట? ఇది గొప్పది, ఇది గొప్పది. ఈ పనిలో వారు గొప్పగా సమర్పించారు. ఈ పనిలో ఎవరు గొప్పవారో వారి స్థాయికి తగ్గట్లుగా, వారి సామర్థ్యతకు తగినట్లుగా వారు గొప్పగా సమర్పించారనేది మనం అర్థం చేసుకున్నాం. ఎందుకు అని అంటే ఆ ప్రభు ఎవరు? ఆయన గొప్పవాడు. గొప్పవానికి గొప్పగా కార్యాలు చేయాలి. ఈ గొప్ప పనిని మనము ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నది అని ఈ మాటల ద్వారా మనం చూస్తున్నాం. ఒకటి రెండవది మనం చూసినట్లయితే, రాజు మొదటగా నేను ఇచ్చేదను అన్నాడు, నేను ఇచ్చుచున్నాను అని ప్రజలు ఎదుట వాటిని ఇచ్చాడు అనే సంగతులు చూస్తా ఉన్నాం. ఇలాగూ ఇవ్వబడిన సంగతులను బట్టి మనం చూస్తుండగా మూడవదిగా అధికారులు కూడా ఇచ్చారు అనే సంగతి మనకు అర్థమైంది. అధికారులు కూడా ఇచ్చేశారు. ఇవంతా సమర్పించబడగా జనులు బహుగా సంతోషించిరి అని 4వదిగా చూస్తా ఉన్నాం. 5వదిగా చూస్తుంటే ఆయనకు స్తుతి, ఆయనకు మహిమ, ఆయనకు స్తోత్రాలు, ఆయన కృతజ్ఞతలు మనము సమర్పించాలి. ఉదయకాల సమయంలో స్థానిక సంఘం ఎదుట దేవుడు ఇచ్చిన ఈ స్తుతి, ఈ కృతజ్ఞత ప్రతి కుటుంబంలో ఉండాలని, ప్రతి నోట ఉండాలని, ప్రతి హృదయం నుంచి ఈ స్తుతి ప్రభువుకు సమర్పించబడాలని ఈ మాటలు వింటూ ఉంటుండగా ఆ పరలోకములో కూడా ఆ గొప్ప సమూహం, సార్వత్రిక సంఘం ఆ సింహాసనం ఎదుట ఒక దినాన కూడి ఆయనను మనము ఘనపరచబోతున్నాం, సేవించబోతున్నాం. ఆ సమూహంలో ఉన్నవారు ధన్యులు. ఆ సమూహంలో చేర్చబడిన వారు బాధాకరమైన, దుఃఖకరమైన కన్నీటి స్థలానికి వెళ్తారు. ఆ స్థలానికి వెళ్ళక ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధపరిచిన ఈ మార్గములో, ప్రతిష్ఠించిన ఈ మార్గములో ప్రభువును నమ్ముకొని దేవుని రాజ్యానికి మీరు పాత్రలు కావాలని తెలియజేస్తూ, ఈ రాజ్యం కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచితే రెండవ మరణం అనే అగ్నిగుండాన్ని దేవుడు తప్పిస్తాడు, నిత్య జీవానికి పాత్రగా చేస్తాడు. అటు భాగ్యం కావాలని కోరుకున్న వారు ఎవరైనా ఉంటే రండి. ఆఖరిలో మీ కొరకు ప్రార్థన చేసి ప్రభు చేతికి అప్పగిస్తాను. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. శనిదిగా